నాది తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి. నా పేరు శ్రీమూర్తులు ఛానల్ అని కూడా పెట్టాము. ఈ కొత్తపల్లి శివాలయాన్ని చరిత్ర అందరూ చూసి కడదాకా చూసి లైక్ చేస్తారండి. మరి ప్రార్థిస్తున్నాం. నమస్తే రెడ్డి గారు. మా కొత్తపల్లి మా గుడి జీవితం అనుకున్నా అలాగే వచ్చారు. చాలా సంతోషం అండి. ఇక్కడ శివుడు బొమ్మ పెట్టారండి. ప్రతి ఊళ్ళు వచ్చి ఇక్కడ పుణ్యం చేసుకుంటారు. అలాగే మన నిజండి ఇది ఈ దేవస్థానం ఈసారి మన గుడి జీవితం మన దేవస్థానంలో జంపి చెట్టు అండి. ఇది చాలా పూర్వకాలం ఉంది రాబాయ్. ఈ చెట్టు కూడా ఉంది. ఈ చెట్టు ఇది పూర్వం నవగ్రహాలు. ఈ చుట్టుపక్కల 40-50 గుడి దేవస్థానం ఎక్కడా లేదు. కొత్త పిల్లలు ఉందండి. ఈ నవగ్రహాలు ఎక్కడి నుంచి వస్తారండి. ఇలాగండి ఇక్కడ మారేడు చెట్టు ఉండేదండి. దీపాలు పమ్మి తిరుగుతుంటారు కదా ఆడవాళ్ళంతా. ఇలాగే మారేడు చెట్టు అండి. ఎంత పార్క్ లా ఉంటుంది మొక్కలు. ఇది సామాన్లు గుడి సామాన్లు అన్నసత్రంలో సామాన్లు పెట్టుకోవడానికి అన్ని కూడా ఈ సత్ర గది అండి. రూమ్ గది ముందు రండి అబ్బాయి. అలా వచ్చాను. ఇలాగ వచ్చాను. ఇక్కడ గోడ మీద చుట్టేపులు బొమ్మలు లక్ష్మీ నరసింహండి. రండి. ఇలాగ పార్వతీదేవి. ఈ దేవస్థానం మొత్తం చుట్టేపులు కూడా 49 విగ్రహాల బొమ్మలు ఉన్నాయండి. అయ్యప్ప స్వామి గుడి చూస్తా ఉన్నాండి. శివుడు బొమ్మ, రాఘవేంద్ర స్వామి. ఇలాగే ప్రతి ఒక్క దేవస్థానం కూడా ఈ ఊళ్ళో మన కొత్తపల్లి దేవస్థానంలో ఉన్నాయండి. సాయిబాబా గుడి అండి. ఇది గుడి సామాన్లు దాచుకోనకండి. సాయిబాబా గుడి, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు, ఇలాగ ఆంజనేయ స్వామి, అర్ధరాంజేశ్వరి ఒకసారి బ్రహ్మంగారి గుడి అండి. వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఈ అన్ని దేవుళ్ళు, కృష్ణుడు, మొత్తం అన్ని రకాల దేవుళ్ళు ఉంటారండి ఇక్కడ. శివుడు, మార్కండేయ స్వామి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వినాయకుడు, సరస్వతీదేవి, మన బాసర సరస్వతీదేవి కూడా పెట్టామండి ఇక్కడ. ఆల్రెడీ అందరూ ఉన్న దేవుళ్ళు ఉన్నారండి. అన్ని దేవస్థానాలు. ఇది ఒక దారి అండి బయటికి. ఇలాగా ఇది ఒక దారి అండి. ఈ చుట్టేపుడు దేవస్థానం బొమ్మలు అందరూ కూడా ఇది కేవలం ప్రజా సహకారంతో చేసామండి. ఇదంతా మన చేతి కాదు. మనం నిలబడడం వల్ల ప్రతి వాళ్ళు దాతలు సందాలు ఇచ్చారు కనుక ఆ సందాలు ఊరి గ్రామస్తులందరూ కూడా సహకరించారు. ఆ సహకరించడం వల్ల మనం ఏదైనా చేయగలుగుతున్నాం. ఈ రోజుని ఇక్కడ నేను నిలబడ్డానంటే కారణం ఏంటంటే ఒక కాకి గణేష్ గారు అని చెప్పేసి ఈ 2 బళ్ళు ఇచ్చారండి. ఈ 2 బళ్ళు ఆయనవి. ఇక్కడ నేను ఫస్ట్ బల్ల వేసానండి. ఈ బల్ల నేను వేసిన తర్వాత అందరూ బళ్ళు ఇచ్చారు. అప్పుడు బళ్ళన్నీ పోసి కాట్ వేసాం. ముఖమస్త్రావస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రవన్నోదివిశ్వేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీపతి ధీనామవిత్రేవతో ఓం తదేవరగ్రం సదనం తదేవదారాబలం యంత్రబలం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర వార్ధో ధనుర్ధరః యత్రముత్తమం దేస్యః ధర్మపత్రేర్మేదస్యః సభాంతవస్య కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజయార్గం వామన భారవత్రస్య పుల్లారెడ్డినాం దేశ్య ధర్మపత్ని సమయస్య సభాంతవస్య కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజయార్గం హైడపార్వత్రస్య చంద్రశేఖరనాం దేశ్య సభాంతవస్య కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజయార్గం
రాజలింగేశ్వరానుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. గణపతిం భవామహే కవిం కవేనామస్త్రాపుస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నూతవిశ్వే దశాతనం. సరే అండి, ఈ శివాలయ చరిత్ర ఏంటో ఆలోచించినాకే జంగారెడ్డి గురించి పుల్లారెడ్డి గారు వచ్చారండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్త మహాశయులకు విజ్ఞప్తి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జి కొత్తపల్లి గ్రామంలో వేయించేసుకున్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాజలింగేశ్వర స్వామి దేవాలయం. రాజలింగేశ్వర స్వామి దేవాలయం చరిత్ర ఇది సుమారు 400 సంవత్సరముల చరిత్ర కలిగిన దేవాలయం. కోనేటి రాజుల వారు పరిపాలనలో స్వామివారు స్వయంభూగా ఇక్కడ నిలవడం అనేది జరిగింది. చుట్టుపక్కల సుమారుగా ఒక 50 గ్రామాలకి ఈ దేవాలయం చాలా విశేషమైన పూజలు అందుకుంటూ స్వామివారికి ఎనలేని భక్తులకు ఎనలేని కోరికలు తీరుస్తూ జరగడం జరుగుతుంది. కార్తీక మాసంలో భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఈసారి మన కమిటీ ఈ స్వామివారి యొక్క చరిత్ర అంతా తిరుమూర్తి గారు చెప్పడం జరుగుతుంది. నమస్తే సార్. ఇది పూర్వం మహారాణి అడవి వెళ్ళేది. అయితే మహారాజు గారు ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పాలేరు ఉండేవాడు. ఆ పాలేరు అడవిలో దూడ కాస్తా ఉంటే ఆ దూడ ఒక ఆవు వచ్చి ఇక్కడ పాలు పుట్ట ఉండేదండి. ఇక్కడ ఆ పుట్ట వచ్చి పాలు పోతా ఉంటే ఈ ఇంటికి వెళ్తే రోజు పాలు ఇవ్వకపోతే ఏంటి పాలు ఇవ్వట్లేదని చెప్పి గమనించి ఆ పాలేరు కూడా చూస్తే మళ్ళీ ఇదే విషయం రాజుగారు చెప్తే రాజుగారి గుడి కట్టారు. ఈ గుడి చరిత్ర 450 సంవత్సరాల కింద చరిత్ర ఉందండి గుడికి. చిన్న విషయం కాదండి. ఈ చుట్టుపక్కల 40-50 గ్రామాలకి ఈ దేవస్థానం ఉందండి. నవగ్రహాలు ఉన్నాయండి. ఇక్కడ ప్రతి వారం అనుసంతం జరుగుతుందండి. ఇక్కడ అలాగే పార్క్ ఉందండి. అన్ని విధాలు కూడా పరమేశ్వరుడు మన ముందు నడిపిస్తున్నానండి. ప్రతి విషయాలు కూడా చాలా బాగా జరుగుతాయి. 41 రోజు దీక్షగా తిరిగితే సంతానమైన సంతానం, పిల్లలు మన ఉద్యోగం లేని ఉద్యోగం, అదే విధానంగా పెళ్లి కాని పెళ్లి కంపల్సరిగా జరుగుతుందండి. 180 మంది జరుగుతుంది. 100 మంది 10 మంది 20 మంది తిరగకపోతే మనం చేయలేము. ఆ దేవుడు ఏం చేయలేడు. అలాగే నమ్మకం తిరిగితే మాత్రం జరుగుతుంది. అందులో నేను ఒకటి ఈ రోజు దేవుడు నేను హైదరాబాద్ వచ్చాక వ్యాపారం పెట్టుకున్నాను, శివుడు నమ్ముకున్నాను, నాకు బాగా జరుగుతుంది. అదే విధానాన్ని ఈ పార్క్ కట్టాను, అనుసంతం కట్టాను. ఇదే దేవస్థానంలో ప్రతి వారం అనుసంతం నడుపుతున్నాం. ఇప్పుడు 8 సంవత్సరాల పాటు నడుపుతుందేనే ఉందండి. అవునండి, చాలా గొప్ప చరిత్ర అండి. అలాగే ఇక్కడ రాజు చెట్టు ఒకటి ఉందండి. 250 సంవత్సరాల చరిత్ర అండి. ఆ రాజు చెట్టు ముట్టుకుంటే చాలు మన పాప పటాపంచలు అయిపోతున్నాయండి. చాలా మంది వస్తారు చుట్టుపక్కల. అక్కడ దెమ్మోట ఉందండి. ఆ దెమ్మోట ఉందండి. ఇక్కడే మనం చాలా బాగుంటుంది. దెమ్మోట చూడండి. ఆ దెమ్మోట బుద్ధిగా రండి. చెబుతారు అన్ని చెబుతారు. ఇప్పుడు మీరు మాట్లాడాలంటే చాలా కూడా చేసి చెబుతాను. మనకి బల్ల అడిగిన మహానుభావుడు గణేష్ గారు అబ్బాయి అండి. కాకి గణేష్ గారు అబ్బాయి అండి. నమస్తే అండి. అదే ఇప్పుడు త్రిమూర్తి గారు వచ్చి మా ఇంటికి వచ్చి ఆ గుడికి ఏదో చేద్దామని అంటే అప్పుడు మా నాన్నగారు మా తాతయ్య గారు కాకి వీరభద్ర గారు జ్ఞాపకార్థం ఈ 2 బళ్ళు ఇచ్చారండి. అంటే అందరికి ఉపయోగపడతాయి. పార్క్ చెబుతానండి. మారుతి బేకరీ అని చెప్పేసి రోడ్డు మీద బేకరీ కొట్టండి. ఇదో బల్ల అండి. పళ్ళ రాంబాబు గారు అని చెప్పేసి ఒక ఆయన భార్య జ్ఞాపకార్థం వీళ్ళు ఇచ్చారండి. ఇలాంటి బల్లలు మొత్తం ఇంచులో మనం 20-25 బల్ల దాకా ఇచ్చారండి. ఊళ్ళో ప్రతి ఒక్కరు సహకారంతోనే మనం చేయగలిగామండి. కొమ్మన పాపారావు గారు అని చెప్పి ఇదో జ్ఞాపకం ఈయన బల్ల ఇచ్చారండి. ఇలా కొబ్బరి మొక్కలు ఈ కుర్రోడు కూడా కష్టపడ్డాడు. ఇతను నేను కలిపి మొక్కలన్నీ కష్టపడి చేసి మెస్ కట్టి ఈ మెస్ కొత్తరు కావలపేట ఒక ఆయన ఇచ్చాడండి. దానికి సహకారంతో మెస్ కట్టాం. ఈ బల్ల కూడా ఎవరి దగ్గరికి వెళ్తే ఆడే మన మాట ఎవరికి కాదని లేదు. ఇలా చేస్తా ఉండి ఇది గోతురుండి అండి. ఈ గోతులన్నీ కప్పెట్టి మొత్తం పార్క్ అంతా కప్పెట్టి కొబ్బరి మొక్కలు ప్రతి కొబ్బరి మొక్క కూడా మనం వేసుకు పెంచాం. ఈ మొక్కలన్నీ కూడా ఇలా చేసుకుంటూ వస్తున్నాండి. ఇది ఇలా చేయగా ఇక్కడ అన్నదానం మొదలెట్టారని హైదరాబాద్ నుంచి వచ్చి 2017లో స్టార్ట్ చేసామండి. ఈ రోజు వరకు కూడా నడుస్తూనే ఉంది బాగా. నేను చెప్తాను చాలా పేరున్న ఆయనండి. ఆయన చేసిన కూడా చాలా డెవలప్మెంట్ అయిందండి. గుడి కూడా చాలా దూరం నుంచి వచ్చేవారండి. అంతంతం కూడా చాలా గొప్పగా పెట్టేవారు. పేరు ఉండిపోయిందండి. చాలా గొప్పగా చేశారండి. ఇప్పుడు కూడా దేవాలయం అంటే వదలరండి. చాలా ఇష్టంగా చేస్తారండి. చూస్తాం కదండి, చాలా ఇష్టం అండి. బాబు ఇప్పుడు మన ఈ బల్ల ఇయాలక్కడ అందరూ రచ్చబండిలో కూర్చున్నాం అంటే కారణం ఎవరండి? కొప్పన పద్మనాభం గారు. ఆ నాన్నగారి పేరు మీద ఈ దిమ్మ కట్టించారండి. ఈ దిమ్మ కట్టించే వాళ్ళు ఈ రోజున మన గ్రామంలో ఏదన్నా మీటింగ్ పెట్టుకోవాలన్నా, రచ్చబండి ఏదన్నా
మాట్లాడుకోవాలన్నా మన 10 మంది పెద్దలు వచ్చి గిమ్మకాడ కూర్చుంటారు. మన కొత్తపల్లి గ్రామంలో శివాలయం దగ్గర రావి చెట్టు ఉంది చెప్పారు కదండి, ఇదే అండి ఆ రావి చెట్టు. 200 సంవత్సరాల కింద మహానుభావుడు ఎవరో చేశారండి. మానవుడు ఎన్నాళ్ళు బతికేవారు కాదు, బతికిన అన్నాళ్ళు ఏం చేసేవనేది గుర్తు కావాలంటే ఇలాంటి ప్రతి ఒక్కడు ఏదో ఒక మొక్క చేయాలి. నీకు ఆలోచన చెప్పు బాబు, ఇక్కడ అదండి రాయి చెట్టు గారు గట్రా శుభ్రం వాళ్ళందరూ బతులు ఏ ఇబ్బంది లేకుండా చాలా నీట్ గా చేస్తారండి దగ్గరుండి. అక్కడ అన్న సందర్భం కూడా దగ్గరుండి చాలా సత్యనారాయణ చాలా గొప్పగా చేస్తారు. చాలా మాట్లాడండి. చెప్పారు కదా రెడ్డి గారు, చాలా చెప్తూ చెప్పారు. ఇదే నా సత్రం. మహానుభావుడు అనపర్తి చెప్తాను రెడ్డి గారు. ఆ రెడ్డి గారు నేను 7 సంవత్సరాల గిన్నె మోసుకుంది పందులు ఉండేది. పందులో పాకేసి అలా పెట్టి ఈ తావు కింద దెబ్బలాటలు పడి అలసత్ర కట్టించుకోండి మీరు, నేను లక్ష రెడ్డి గారు చెప్పారు. ఆ రెడ్డి గారు ఇచ్చిన వల్ల ఈ అబ్బాయి వచ్చారండి. ఒక రెడ్డి గారిని అడిగారు. ఆ రెడ్డి గారు ఇచ్చేవా 20,000 ఇచ్చారు. ఆ 1,20,000 అలసత్రం మొదలెట్టాడు. ప్రతి సోమవారం ఇప్పుడు 8 సంవత్సరాలు ప్రతి సోమవారం అనుసరణ జరుగుతుంది. చాలా బాగా బాగా పెడతారు. బాగా చాలా నమస్కారం అండి. ఆ తిరుమతులు గారు కొత్తపల్లిలోనే పుట్టి పెరిగారండి. పెరిగి హైదరాబాద్ వెళ్ళారండి. హైదరాబాద్ లో కొన్ని సినిమాలు కూడా తీసారండి. తీసి మళ్ళీ ఇక్కడ గుడి గురించి భక్తితో ఇక్కడికి వచ్చేసారండి. వచ్చి గుడిని డెవలప్మెంట్ చేశారండి. కొత్తగా తిరుమతులు గారి ఛానల్ని కొత్తగా పెట్టారండి. ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం అండి. దయచేసి మేము చేసిన వీడియో తప్పులుంటే మన్నించండి. ఈ అన్నదానం వల్ల మన ఊరు మన ప్రజలంతా చల్లగా ఉండాలని నేను చాలా కష్టపడుతున్నాను. మాతో పాటు మీరు చూసి ఆనందించి ఛానల్ లైక్ చేయండి.